మనం చిన్నప్పటి నుంచి ప్రేమించేది గౌరవించేది అమ్మని. దట్ ఈస్ అవర్ ఫస్ట్ రిలేషన్షిప్. దాట్స్ అవర్ ఫౌండేషన్. మనం లైఫ్ పార్ట్నర్లో మన అమ్మ క్వాలిటీస్ వెతుక్కుంటాం. నువ్వు అలాగే పవిలో మీ అమ్మగారి క్వాలిటీస్ చూసావు, ప్రేమించావు. సో మీరు చెప్పేది లిసన్ టు మీ విక్రమ్, నీకు నీ లైఫ్లో పవి కావాలి. షీ కంప్లీట్స్ యూ. బట్ అట్ ద సేమ్ టైం నీకు నీ స్పేస్ కావాలి. యాక్సెప్టింగ్ యోర్ టర్మ్స్ అండ్ కండిషన్స్. నువ్వు కాంప్రమైజ్ అయ్యి అడ్జస్ట్ అవ్వవు, కానీ పవి కావాలి. అయితే మీరేదో సొల్యూషన్ ఇవ్వండి మ్యామ్. లేకు, వాట్? నీకు ఎవ్వరూ హెల్ప్ చేయలేరు. సొల్యూషన్ నీలోనే ఉంది. పవి ఏదో మీటింగ్కి వెళ్ళింది, పార్టీకి వస్తుంది. పార్టీయా? ఏం పార్టీ? ఫేర్వెల్ పార్టీ. యుఎస్కి వెళ్తుంది కదా. యుఎస్ కా? ఎందుకు? రీసెట్ కోసం. ఇది కూడా మాడిపోయి వచ్చింది అలాగా. ఏం సార్ ఇది? ఇప్పుడు నా పరిస్థితి కూడా ఇలాగే ఉందిరా. నువ్వేంటి కిచెన్లోకి వచ్చావు? అదే ఎవరో ఒక ఆయన ఫ్యామిలీతో వచ్చారు సార్. డిస్కౌంట్ అడుగుతున్నారు. మీ ఫ్రెండ్ అంటున్నారు. డిస్కౌంట్ అడిగాడా, ఫ్రీగా అడిగాడా? డిస్కౌంటే సార్. అయితే నా ఫ్రెండ్ కాదు. సార్ ఒకసారి రండి సార్. పద వస్తున్నాను. ఓకే సార్. దీనమ్మా, ఈ రెస్టారెంట్కి నేను చాలా సార్లు వచ్చా. ఫుడ్ చాలా బాగుంది. సార్ మీరేంటి ఇక్కడ? అసలు హలో expect చేయలేదు. రాజా, హాయ్ అండి. మీరు వస్తారని చెప్తే నేను స్పెషల్ టేబుల్ అరేంజ్ చేసేవాడిని కదా. సర్ప్రైజ్ ఇద్దామని సడన్ గా వచ్చేసా. ఈ రోజు మా పెళ్లి రోజుట మా ఆవిడ పొద్దున్నే చెప్పింది. ఏం ప్లాన్ చేద్దామా అని ఆలోచిస్తుంటే నువ్వు గుర్తొచ్చావు రాజా. డైరెక్ట్ గా మీ రెస్టారెంట్ కి వచ్చేసాం. థ్యాంక్ యూ. పెళ్లి రోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ రాజా. పెళ్లి రోజు అన్నాం కదా, మరి డిస్కౌంట్ ఏమైనా ఉందా? నాకు డివోర్స్ ఇప్పించారు కదండి, మీకు డిస్కౌంట్ ఇవ్వలేనా? లవ్ యూ రాజా. రాజా, ఏంటి ఫేస్ చూస్తుంటే చాలా ఉత్సాహంగా ఉన్నావు. సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టావా? అదొకటే తక్కువ. అదేంటి రాజా అలా మాట్లాడుతున్నావు? ఏమైంది? మీరే చెప్పారు కదా టికింగ్ టైం బాంబ్ అని. టికింగ్ టైం బాంబా? ఓహో, నువ్వు పవి. అంత సీన్ లేదులేండి, అంత రివర్స్ అయింది. అంత రివర్స్ అయిపోయిందా? అఫ్ కోర్స్ నీకు ఆటోమేటిక్ అయిపోతుంది అనుకో. ఏం జరిగింది? అది ఆగు రాజా, ఈ లొకేషన్ కాదు, మా లొకేషన్. సెటప్ చేంజ్. అమ్మా, 1 year లో ఇంత జరిగిందా? మీరు నమ్మరు రావు గారు. నా మ్యాథ్స్ టీచరు 8th క్లాస్లో అడిగినట్టు చేతులు కట్టించి మరీ అడిగేసింది. అమ్మా, ఆప్షన్ ఏ ఆప్షన్ బి అని. దెబ్బకి బ్రెయిన్ బ్లాక్ అయిపోయింది. ఇన్ కేస్ పవి ప్లేస్ లో నిషా ఉంటే నువ్వేం చేస్తావు? నిషాకి ఎంత రియాక్ట్ అవ్వను సార్. ఎందుకో? ఎందుకంటే నిషా మీ భార్య. భార్య ఎక్కడికి పోతుంది? తిట్టినా కొట్టినా ఇంట్లోనే ఉంటుంది కదా, ఎక్కడికి లేచిపోదు కదా. అందుకనే మగాళ్ళకి కొంచెం బలుపు. కానీ ఇక్కడ పవి అంటే ఓన్లీ ప్రేమ. వదిలేస్తే లేచిపోతుందని భయం. 50 మంది జంటలకి ఈ చొత్తూనే విడాకులు ఇప్పించా. నేను చెప్తున్నా, లైఫ్ పార్ట్నర్ ని అంటే భార్యని ఎప్పుడూ గ్రాంటెడ్ గా తీసుకోవద్దు. అంటే చులకనగా చూడొద్దు అని తెలుగు మీనింగ్. తీసుకున్నావే అనుకో, మన ఇల్లే తగలబడుద్ది. మన చంక మనం నాక్కోవాలి. పవి కావాలంటే తను చెప్పింది విను, పెళ్లి చేసుకో. పెళ్ళంటే ఇచ్చి పుచ్చుకోవటం అయ్యా. తనకేం కావాలో ఇచ్చేయి. పిల్లలు కావాలంటుంది సార్. ఓన్లీ పిల్లలే కదా. అవసరమా సార్ ఇదంతా? నన్ను చూడండి, నా జీన్స్తో ఇంకొకడు. అయ్యి బాబోయ్, ఈ ప్రపంచం నాశనం అయిపోద్ది. నిజమేనయ్యా,
కరెక్ట్ గా చెప్పావు. నీలాంటి వాడు ఇంకొకడు భూమి మీద దిగి తిరుగుతుంటే అంతా ఆల్ అవుట్. కానీ ఏం చేస్తామయ్యా, అందరూ చేసేదే అది. మీరేనా చెప్పండి సార్, రెండోసారి ప్రేమ అంటే ఓకే గానీ పెళ్ళి ఎలా వర్కౌట్ అవుతుందండి? అవునా, నాతో రా. మళ్ళీ ఎక్కడికి? నీకు లైవ్ లో బిగ్ బాస్ చూపిస్తా. మా టీవీ బిగ్ బాస్ కాదు, మా ఫ్యామిలీలో మా ఇంట్లో బిగ్ 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 బాస్ చూపిస్తా. కమాన్ రా. అడుగు, ఆ నా కొడుకే నా కొడుకు. ఏంటి విష్ణు, ఎప్పుడు ఆ గేమ్సేనా? త్వరగా తినేసి పడుకో, రేపు పొద్దున్న నీకు ఫుట్బాల్ మ్యాచ్ ఉంది. ఎందుకలా రీటేట్ చేస్తారు? మీ పని మీరు చూసుకోండి. అది కాదు నేను చెప్పేది. నిన్నే విష్ణు. మీరు చెప్పింది కరెక్టే సార్, కొంచెం తేడాగా ఉన్నాడు. ఎప్పుడు వాళ్ళ అమ్మతో గొడవ పడుతూనే ఉంటాడా? అది వాళ్ళమ్మ కాదు, వాళ్ళమ్మ అంటే నా మొదటి భార్య. వాడికి 11 ఏళ్ల వయసులోనే చచ్చిపోయింది. ఐఎమ్ సారీ రావు గారు. నమస్కారం విష్ణు గారు, బాగున్నారా? ఇప్పుడు లోపలేం జరిగిందో ఎక్కడి నుంచో చూసాం సార్. 70mm లో. ఏంట్రా చెత్త నా కొడక, అమ్మతో అలాగే మాట్లాడతారా? రేయ్, నువ్వు విసిరింది నా జేబులో వచ్చిందిరా. ఇలాంటి పిచ్చ పిచ్చ నాటకాలు ఆడేవంటే నా కొడక నేను ఫుట్బాల్ ఆడతాను. ఫస్ట్ తన అమ్మ కాదు, సెకండ్ ఈ వయసులో ఏం ఫుట్బాల్ ఆడుతావో నాకు తెలీదు. లైట్ తీసుకో, ఓకేనా? చూసావుగా, లైట్ తీసుకోవాలంట. 3 ఏళ్ల క్రితం నేను మీరాని కలిశాను. పెళ్లి చేసుకుందాం అనుకుంటే పెళ్లిడికొచ్చిన కొడుకును పెట్టుకుని నీకు పెళ్ళేంటా అని అందరూ ఎక్కిరించారు. నిజానికి మావాడికి కూడా వాళ్ళమ్మ ప్లేస్ లో ఇంకొకళ్ళని పెట్టుకుంటే నచ్చదు రాజా. అందరినీ కాదని నేను ఎందుకు పెళ్లి చేసుకున్నానో తెలుసా? నా కోసం. అవునయ్యా, నా మొదటి భార్య చాలా మంచిది. ఏదో ఆరోగ్యం బాగోలేక క్యాన్సర్ కంటే పెద్ద జబ్బు వచ్చి తెచ్చిపోయింది. మొదట్లో వాడు చాలు, నాకు వాడిని చూసుకుంటూ ఉండే బతకొచ్చు అనుకున్నా. తర్వాత వాడి పనే వాడు చూసుకోవటం మొదలుపెట్టాడు. నాకు చాలా ఒంటరి అనిపించిందయ్యా. ఒంటరితనం స్లో పాయిజన్ లాంటిది. అది మనకు తెలియకుండానే లోపల మనల్ని తినేస్తుంటుంది రాజా. నా వల్ల కాలేదు రాజా, పెళ్లి చేసుకున్నా. ప్రతిరోజు ఇంటికి వచ్చాక వాడిని చూసుకుని మీరాని చూసుకుని హ్యాపీగా పడుకోవాలి. వాళ్ళ కోసం నేను కష్టపడతాను, హ్యాపీగా ఉంటాను. అది చాలు రాజా నాకు. రాజా, ఒంటరితనం అంటే మనకి తోడు లేకపోవటం కాదు, మనం దేనికోసం బతుకుతున్నామో తెలియకపోవటమే. వెధవ జీవితానికి పర్పస్ ఉండాలి రాజా. నాకు వాళ్ళిద్దరు, నీకు పవి. పెళ్లి పిల్లలు లేకపోతే ఇంక లైఫ్ లో ఏముంటుంది రాజా? తెల్లరవ్వ ఉప్మా తిన్నట్టుంటుంది. బోరింగ్ బ్రతుకు రాజా. అప్ అండ్ డౌన్స్ ఉండాలయ్యా, అప్పుడే లైఫ్ చాలా బాగుంటుంది. రెండో పెళ్లి ఎలా వర్కౌట్ అవుతుంది అన్నావు కదా, అది వర్కౌట్ అవ్వదు. మనం వర్కౌట్ చేయాలి. ఓకేనా? ఓకేనా రాజా? ఇంట్రెస్ట్ వెళ్ళారు సార్, రివర్స్ టైం ట్రావెలర్. ఇక దాయం జాలే కానీ పద. పవి కదా? అవును సార్. ఫైనల్ గా బాంబు డిఫ్యూజ్ అయిపోయింది. సంతకాలు కూడా పెట్టేశారు. రిజిస్టర్ మ్యారేజ్ ఓవర్. నువ్వు ఎంత చూసినా అక్కడ చేసేదేం లేదు. వాళ్ళు హ్యాపీగా భార్య భర్తలు అయిపోయి ఇప్పుడు అమెరికాలో సెటిల్ అయిపోయారు. ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ రా. దేనికి కిషోర్? సార్ మీకు తెలుసా, వీడికి నిషాకి డివోర్స్ అయింది. తెలుసు. వీడు నిషాకి డివోర్స్ ఇచ్చాక తను హ్యాపీగా సెటిల్ అయిపోయింది. కరెక్టే. వీడికి పవితో బ్రేకప్ అయింది, అమెరికాలో సెటిల్ అయిపోయింది. ఎగ్జాక్ట్లీ. వీడు వైష్ణుని కూడా రిజెక్ట్ చేశాడు. తను కూడా తన బాయ్ ఫ్రెండ్ తో సెటిల్ అయిపోయింది.
మామ నువ్వు కేక్ అసలు యు ఆర్ ద గోల్డెన్ లీగ్ ఆఫ్ గౌతమ్ సిటీ. నీ ఎక్స్లందరి జీవితాన్ని బ్రహ్మాండంగా సెటిల్ చేసావు చూడు. దట్స్ వై ఐమ్ ప్రౌడ్ ఆఫ్ యూరా. అంత తాగకరా, ఇట్ కెన్ టర్న్ ఎ మ్యాన్ ఇంటు ఎ మేనియాక్. అవునరా, నేను వాళ్ళకి చాలా లక్కీ. నా మూలంగా వాళ్ళ ముగ్గురు లైఫ్లు సెటిల్ అయిపోయినాయి. ఓకేనా? సరదాగా అన్నాళ్లే రాజా, రిలాక్స్. రిలాక్స్ అవుతాను రావు గారు, ఫుల్ లైఫ్ రిలాక్స్ అవుతాను. బిజీగా ఉండటానికి ఇంకేముంది చెప్పండి? ఫీల్ అవ్వకు విక్రమ్. ఫీల్ అవ్వాలి రావు గారు. చూడండి, ఫస్ట్ నిషాతో పెళ్ళైంది, మా ఇద్దరికి వర్కౌట్ అవ్వక డివోర్స్ తీసుకున్నాం. అక్కడి నుంచి మొదలైంది. పాపం పెళ్ళాం వదిలేసిందని, సెకండ్ హ్యాండ్ అని ఒకటే సింపతి. ప్రతివాడు వాళ్ళ వాళ్ళ జీవితాల్లో ఏదో అద్భుతాలు సాధిస్తున్నట్టు, నాకేమో ఏదో అయిపోతున్నట్టు. పైగా ఉచిత సలహాలు. నేను కూడా భూతద్దం పెట్టి చూస్తే వాళ్ళ వాళ్ళ జీవితాల్లో బూతులే కనపడతాయి. ఇలాంటి దరిద్రాల మధ్య ఒక చిన్న హోప్లా పవి నా జీవితంలో వచ్చింది సార్. తనకి ఏమని చెప్తే అర్థం అవుతుందిరా తనని నిజంగా నేను ప్రేమిస్తున్నానని. నాకు పవి అవసరం సార్. పవి లేకపోతే నేను బ్రతకలేనని చెప్పట్లేదు సార్, కానీ పవి ఉంటే నా జీవితం బాగుంటుంది, నాకు నచ్చినట్టు ఉంటుంది, తన కోసం ఏమైనా చేయాలనిపిస్తుంది. అంత ప్రేమిస్తున్నాను సార్ తన్ని. అయినా ఎంత ప్రేమిస్తే తనకేంటి సార్? పవికి తెలియదు కదా నేను మారానని, తనకి నచ్చినట్టు ఉన్నానని. రేయ్, అవును రావు గారు, నాకు పవి కావాలి సార్, పిల్లలు కావాలి సార్, ఒక ఫ్యామిలీ కావాలి. మీరే అన్నారు కదా నా లైఫ్కి పర్పస్ తనే అని. ఇప్పుడు నా జీవితం, నా బీర్వాలో నీకు చోటిస్తాను. అంటే నా నా లైఫ్లో నీకు చోటిస్తాను. ఎలాగోలా అడ్జస్ట్ అవుతాను. నా లోకం నుంచి నీకోసం బయటకు వస్తాను. ఆప్షన్ బి, నీతో పోట్లాడతాను. ప్రాబ్లం ఏంటో తెలుసుకుని సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఆప్షన్ ఏ, బ్యాంకాక్ ట్రిప్ కూడా క్యాన్సిల్ చేసుకుంటాను, ఫ్యామిలీతో ఉంటాను. పవి, ఎక్కడికి? ఫ్యామిలీ అంటే నువ్వే. I deserve that. ఐమ్ సారీ చరణ్, నేను విక్రమ్ని వదులుకోలేను. బట్ నువ్వు నాకు హెల్ప్ చేస్తావా? థ్యాంక్స్ ఫర్ మేకింగ్ మీ పార్ట్ ఆఫ్ రీసెట్ పవి. ఇది మనకి బిజినెస్ అగ్రిమెంట్. ఓకే, నాకు తన గురించి బాగా తెలుసు. పెళ్ళంటే అస్సలు ఒప్పుకోడు, చాలా కష్టం. విక్రమ్ ఒక ప్రెషర్ కుక్కర్ లాంటోడు. నువ్వు ప్రెషర్ పెట్టకపోతే మాత్రం నీ పప్పులేం ఉడుకోవు. సరే, ఓ పంచే, వెంటనే పెళ్లి చేసుకోమని అడుగు. ఒప్పుకోడు, అవాయిడ్ చేయి, నిన్ను మిస్ అయ్యేలా చేయి. నువ్వు లేకపోతే ఎలా ఉంటుందో వాడికి తెలిసేలా చేయి. చూడు పవి, నాలాగా పెళ్ళయి సపరేట్ అవ్వడం కన్నా పెళ్లికి ముందే సపరేట్ అయ్యి నీ వాల్యూ తెలుసుకొని తనే వచ్చి నిన్ను పెళ్లి చేసుకోమని అడిగేలా చెయ్యి. దిస్ ఇస్ బెటర్. ఇద్దరు కలవాలని రాసిపెట్టి ఉంటే వాళ్ళ మధ్య ఎన్ని గొడవలు జరిగినా, ఎన్ని అపార్థాలు వచ్చినా